తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి ప్రజలను ఇబ్బంది పెడితే కూటమి ప్రభుత్వం అదే చెత్తను ఆదాయ వనరుగా మార్చి గ్రామీణులకు లబ్ధి చేకూరుస్తోంది. స్వచ్ఛ రథాలతో గ్రామాల్లో పరిశుభ్రతకు కొత్త నిర్వచనం చెబుతోంది. ఒకప్పుడు ఇంటి ముందున్న చెత్తను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించిన గ్రామస్తులు ఇప్పుడు అదే చెత్తతో నిత్యావసరాలను పొందుతున్నారు. పర్యావరణ పరిరక్షణలోనూ భాగస్వాములవుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 56 మండలాలున్నాయి. ప్రతి గ్రామంలోనూ చెత్తను తొలగించి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి మండలానికి ఒక వాహనం చొప్పున కేటాయించి పొడి చెత్తను సేకరిస్తోంది. గ్రామాలకు నెలకు 2 సార్లు ఈ స్వచ్ఛ రథం వెళ్లి చెత్త సేకరిస్తోంది. ఇప్పటికే గ్రామస్తుల నుంచి స్వచ్ఛ రథానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇంటింటికి తిరుగుతూ పొడి చెత్తను సేకరిస్తున్న స్వచ్ఛ రథాలు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచుతున్నాయి. ప్లాస్టిక్, పాత కాగితాలు, అట్టపెట్టెలు, ఇతర పునర్వినియోగ వ్యర్థాలకు బదులుగా నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. గతంలో చెత్తగా భావించి పడేసే వస్తువులు ఇప్పుడు విలువైన వనరులుగా మారుతున్నాయి. ఇంట్లో పేరుకుపోయిన పొడి చెత్తను సేకరించి విక్రయించడం ద్వారా మహిళలు ఆదాయం పొందుతున్నారు. చెత్తను వేరుచేసి ఇవ్వడం వల్ల గ్రామాలు పరిశుభ్రంగా మారడమేగాక కుటుంబాలకు అదనపు ఆర్థిక లాభం చేకూరుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు మా ఈదులోకి బండి వచ్చింది. మాకైతే ఈ బండి రావడం చాలా అవసరమైంది. మేమైతే దుకాణాలకు పోయి తెచ్చుకోవాలి, కానీ మాకు అవసరం లేకుండా మాకు మా ఈదులోకి వచ్చేసేసి మా ఇంటి ముందుకు వచ్చేసేసి మాకు ఇస్తున్నారు. అది మేము పనికిరాని వస్తువులకి మాకు ఇస్తున్నారు ఈ వస్తువులు. కాబట్టి మాకు మంచిగా ఉంది, బాగా జరుగుతుంది. మేము సరుకులు పడేసుకునే సరుకులన్నీ మేము గోతాంలు వేసుకొని ఉపయోగపడేట్టుగా బండికి ఇస్తున్నాం. మాకు కావాల్సిన సరుకులన్నీ సరుకులు, సబ్బులు, పిల్లకాయల బిస్కెట్ ప్యాకెట్లు, తాలిమి గింజలు, కొబ్బరి సోన సీసాలు అన్ని ఇస్తున్నారండి. మాకు అన్ని ఇస్తున్న వల్ల బండి వస్తున్న వల్ల మాకు అన్ని సంతోషంగా ఉంది సార్. పాత పుస్తకాలు ఉంటే ఇంట్లో వరదాగా ఎందుకు ఉండాలని ఇట్లా తీసుకొచ్చి వేసి సబ్బులు తీసుకొని వెళ్తున్నాం. స్వచ్ఛ రథం నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించడం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. రథం నిర్వాహకులకు ప్రభుత్వం నెలవారీ వేతనం అందిస్తూ స్థిరమైన ఉపాధి కల్పిస్తోంది. గ్రామాలలో పొడి చెత్తని నివారించడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశం సార్, రోడ్లెంబట చెత్త పాడేయకుండా ఇవి కూడా సరుకులు తీసుకోవచ్చు. వీటి వలన ఉపయోగం ఉన్నది, ప్లాస్టిక్ వలన కానీ పాత అట్ట ముక్కల వలన కానీ అనే ముఖ్య ఉద్దేశంతో ఇది ఉంది. ఇది సక్సెస్ కూడా అయింది సార్. వీళ్ళు ఏ గ్రామానికైతే నేను వెళ్తున్నానో ఆ గ్రామంలో దాదాపు 200 పైగా వేస్ట్ సెగ్రిగేషన్ చేయడం వలన అవి మెటీరియల్ నేను తీసుకొని వెళ్ళి అమ్ముకుంటున్నాను సార్. నాకు ఒక కుటుంబ జీవనాధారంగా ఇది ఉపయోగపడుతుంది సార్. గ్రామాలే రాష్ట్రాభివృద్ధికి పట్టుగొమ్మలు అనే భావనకు ప్రకాశం జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛ రథం కార్యక్రమం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. చెత్త నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, ఉపాధి కల్పన వంటి అంశాలను ఒకే కార్యక్రమంలో సమన్వయం చేస్తూ గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కొత్త బాటలు వేస్తోంది. ప్రధానంగా డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా చేయగలిగినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మన పొడి చెత్త పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి, అదేవిధంగా సైడ్ కాలంలో చెత్త చెదరం వేయకుండా ఉండడానికి ప్రజలకి ఒక అవగాహన కల్పించే కార్యక్రమంలో స్వచ్ఛరథం కార్యక్రమం ప్రవేశపెట్టి మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు 519 గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉన్నాం. ఇంకా ఈ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే 56% ఉంది. ఇంకా దానికి సంబంధించి 80% దాకా IVRS పాజిటివ్ పర్సెప్షన్ పెంచాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని పట్ల సీఈఓ గారు, మేము, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు అందరం కూడా ప్రతిరోజు ప్రతి గ్రామం తిరిగి ప్రత్యేక చర్యలు చేపడతాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నూతన ఆలోచనకైతే మాత్రం ఈ గ్రామాలు శుద్ధి అయితే అవుతా ఉన్నాయి. ఆ క్రమంలోనే ప్రజల్లో చైతన్యవంతం అవుతూ ఉన్నారు. ప్రతి బాటిల్ కాదు, చెత్త కావచ్చు, పేపర్లు కావచ్చు, చేయని కూడా వారు ఒక గోతంలో దాచుకుని ఈ రథం దగ్గర అందిస్తూ ఉన్నారు. దీని ఫలితంగా గ్రామం అయితే మాత్రం స్వచ్ఛ వైపు అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు నుంచి.